యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నిన్నటి నుండి డిజైన్స్ చేజారాయని, నా శత్రువు చేతుల్లోకి వెళ్ళాయని, దానివల్ల 20 కోట్లు నష్టమని, అది చక్రి వల్లే జరిగిందని వాణ్ణి నిందిస్తున్నా. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు నోరు విప్పలేదు? నువ్వేం చేసావే? ఆ డిజైన్కి నీకు సంబంధం ఏంటి? గదే నాకు కూడా అర్థమైతలే అత్తమ్మా. గా డిజైన్స్ కి నాకు ఏంది సంబంధం? ఏవండి, నేనేం చేసినా బావగారి గురించి మీకంతా ఎరుకుండి కూడా గట్ల తప్పు పట్టుకునిరన్నా. తప్పు ఏడు జరిగిందో జర సోంచాయించుండ్రి అన్నా, గంతే కదా. తప్పెక్కడ జరిగిందో తెలిసింది. చక్రి వల్ల కాదు అని నిర్ధారణ అయింది. మరి తప్పు చేసిన నువ్వు ఇక్కడ ఇంత జరుగుతుంటే ఎందుకు ఒప్పుకోలేదు? నిజం ఎందుకు చెప్పలేదు? ఏందండి గిది? నేను తప్పు చేసినా? తప్పు నా తను జరిగిందా? గిదేంది? ఏమంటున్నారు? జ్వాల ఇంట్లోకి రాలేదు. జ్వాల మనుషులెవరూ ఆఫీస్కి రాలేదు. జ్వాల మన డిజైన్స్ని దొంగతనం చేయలేదు. కానీ ఈ ఇంట్లో నుంచి ఆ డిజైన్స్ జ్వాలని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఆ డిజైన్స్ నీ ఫోన్ నుంచి జ్వాల ఫోన్కి సెండ్ అయ్యాయి. ఏమన్నారు? నా ఫోన్లకెళ్ళి జ్వాల ఫోన్కి? అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. లేకపోతే చక్రి తప్పు చేయడమేంటి? తమ్ముడంటే ప్రాణంగా పనిచేసేవాడు శత్రువుకి అమ్ముడుపోవడమేంటి? ఏయ్, ఎంతకి తెగించావే? అసలు నీకేం పోయే కాలం వచ్చిందే? ఇంటిల్లి పదిని ఇంత మోసం చేస్తావా? భవానీ, నువ్వు కాస్త ఆగుతావా? నువ్వు నిజానిజాలు తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు వాక్కు, అది మంచిది కాదు. ఏంటి మంచిది కాదు? వాడు చెప్తున్నాడు కదా, అందులో అబద్ధం ఉంటుందా? నా కొడుకు ఊరికే ఏమీ చెప్పడు. వాడు చెప్పాడంటే ఖచ్చితంగా అది నిజమయ్యే ఉంటుంది. ఇదే ఆ డిజైన్స్ ని జ్వాలకు అమ్మేసి ఉంటుంది. అత్తమ్మా, మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టుండ్రి, కోపం సలారకపోతే కొట్టుండ్రి. గంతేగాని నేను మీ అందరినీ మోసం చేసినని మాత్రం అనుకుండ్రి. నా ప్రాణం పోయినా నా భర్త బాధపడే పని నేను చెయ్యా. నా భర్తకి నష్టం జరగనియా. మరి ఎలా వెళ్ళాయి డిజైన్స్ ఆ ఫోన్ నుండి? ఒక్క నిమిషం అండి. చూడండి, నా ఫోన్ అంతా చెక్ చేయండి. అసలు ఆ జ్వాల నెంబర్కి ఒక్క మెసేజ్ అయినా పంపినట్టు ఇందులోంటే మీ చేతులలో చచ్చిపోతా. చూడండి. చూసేపుండ్రి. నీ ఫోన్ నుంచి ఒక పిక్ గానీ మెసేజ్ గానీ వెళ్ళినట్టు లేదు.
సరే, మరిదేంటి? ఇది నీ నెంబర్ కాదా? ఇవి చక్రి వేసిన డిజైన్స్ కాదా? ఏమండి? ఇవి ఎలా వెళ్ళాయి నీ ఫోన్ నుండి? జ్వాలనే స్వయంగా ఈ స్క్రీన్ షాట్స్ పంపించింది. ఏమండి, ఇప్పుడేమంటారు? నా కొడుకు ఆధారాలు లేకుండా మాట్లాడడం చెప్పానా? అనవసరంగా బంగారం లాంటి నా చక్రిని తప్పు పట్టారు. ఏంటి మాట్లాడు? ఎందుకు చేసావు ఇదంతా? ఏమండి, మీకు దండం పెడతా, నేనే తప్పు చేయలే. ఇదంతా డోక, ఇదంతా కుట్ర. మీకు శత్రువైన వాళ్ళు ఎవరైనా నాకు శత్రువే. నేను నేను మాట కూడా మాట్లాడా. కసంటిది మీ ఇజ్జత్ పోయే పని నేను కరణ కూడా చెయ్య. మరి కంటికి కనిపిస్తున్న దీనికేం సమాధానం చెప్తావు? అరే సామ్రాట్, అసలు నువ్వు ఇది మాట్లాడే మాటలు కాదురా. అసలు నువ్వు మాట్లాడకూడదు కూడా. శ్రీవల్లి అలా చేయదురా. డిజైన్స్ జ్వాలా చేతుల్లోకి వెళ్ళిపోయాయన్న ఆవేశంలో చక్రీని తప్పుపట్టావు. ఇప్పుడు జ్వాలా చేసిన కుట్రను నమ్ముతున్నావు, శ్రీవల్లిని అనుమానిస్తున్నావు. అసలు ఇది మంచిది కాదురా సామ్రాట్. అనుమానించట్లేదురా. శ్రీవల్లి తన ఫోన్ నుండి ఆ జ్వాలకి డిజైన్స్ ఫార్వర్డ్ చేసిందంటే నమ్మట్లేదు, నమ్మను కూడా. కానీ శ్రీవల్లి నిర్లక్ష్యం వల్లే శ్రీవల్లి ఫోన్ నుండి డిజైన్స్ వెళ్ళాయి. ఇదెవరు చేసింది? ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళెవరూ లేరు కదా. అది తేలాలి అని అడుగుతున్నాను. నిజంగా ఎంత దారుణానికి ఎవరు పూనుకున్నారో నాకు తెలియదండి. ఫోన్ నీది, డిజైన్స్ చక్రివి. అవెంత విలువైనవని నీకు తెలుసు కదా. ఎవరో ఒకరు నీ ఫోన్ నుండి శత్రువుకి డిజైన్స్ పంపించినా నీకు తెలియలేదంటే నిన్ను ఏమనాలి? ఇది నిర్లక్ష్యం కాదా? బాధ్యత మర్చిపోవడం కాదా? ఈ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎవరో ఇంట్లోకి వచ్చారు. మీరంతా ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది ఇంట్లో? ఇదంతా మీకు అక్కర్లేదు. తప్పులు మాత్రం చేస్తుంటారు. కానీ ఇది తప్పు అని నేను అనకూడదు, ఎవరిని నిందించకూడదు, అంతేగా? సామ్రాట్, అసలు నువ్వు ఆవేశపడకు. శ్రీవల్లికి తెలియకుండా తన ఫోన్ నుండి డిజైన్స్ వెళ్ళిపోయాయంటే దీని వెనక చాలా పెద్ద ప్లాన్ ఉందిరా. ఆ జ్వాల గురించి మనకు తెలియంది కాదు కదా. కాస్త టైం తీసుకుందాం, ఈ ఇష్యూని సార్ట్అవుట్ చేద్దాం. ప్లీజ్ రా. చక్రే, పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నేనెందుకు నీ మీద అనుమానపడ్డానో నీకు తెలుసు. జరిగిన నష్టం నాకు ఓటమిలా కనిపిస్తుంది. అందుకే నేను తప్పుపట్టాను. ఐఎమ్ సారీ. రైట్ గౌతమ్, లవంగంని పిలిపించరా. ఓకేరా.
అర్థమైతలే. ఆయన పరిస్థితి చూస్తేనేమో నాకు భయమైతుంది. తప్పు ఏడ జరిగిందో ఊహ కూడా అందుతలే అక్క. ఆ డిజైన్స్ చాలా విలువైనవి శ్రీవల్లి. ఆవక్క నాకు తెలియదా? గంతకే కదా మీ మరిది గంత పరేషాన్ అవుతుండ్రు. రాత్రింబవలు కష్టపడి రెడీ చేశాను శ్రీవల్లి ఆ డిజైన్స్. నేను కళ్ళారా చూసినాక నువ్వెంత కష్టపడ్డావో. కానీ ఏం చేస్తావు? ఎంత సొంచాయించినా కా డిజైన్స్ ఎట్లా లీక్ అయినాయో అంత చిక్కట్లే. తప్పుడు పని చేస్తారా? తన శత్రువుతోనే అమ్ముడుపోతాడా? నీకు తెలీదా శ్రీవల్లి? తెలుసు, బావ ప్రాణం పోయినా ఆయనకి ద్రోహం చేయరు. కానీ ఏం జరిగిందో చెప్పలే తెలుస్తలే. కానీ ఆ ఫోటోలు జ్వాలకి చేరింది నీ ఫోన్ ద్వారానే శ్రీవల్లి. అక్క, నా ఫోన్లోకెళ్ళి జ్వాలకి ఫోటోలు పోవాలంటే ముందుగా డిజైన్స్ ని నేను ఫోటో తీయాలి కదా. తీసిన చెప్పు. మరి గస్వంటప్పుడు నా ఫోన్లోకెళ్ళి ఫోటోలు పోయి ఛాన్స్ ఏడిది. ఛాన్స్ లేదు, కానీ సామ్రాట్కి కోపం ఉంది. ఆ కోపం నా భర్త మీద అనుమానపడేలా చేస్తుంది. మీ బావగారు తట్టుకోగలరా? బావగారు నువ్వు ఎటువంటి పరిస్థితులున్నారో సమ చేసుకోగలుగుతక్క. కానీ మన కళ్ళు మనల్ని డోకా చేసి తప్పు ఏంటో జరిగింది. గది గది కనిపెట్టాలి. కనిపెట్టే అవకాశం కానీ ద్రోహం చేసిన వాళ్ళని పట్టుకునే టైం కూడా లేదు శ్రీవల్లి. ఆ డిజైన్స్ విలువ, ఈ సమస్య తీవ్రత నీకు తెలియట్లేదు. నా భర్త ఏ పాపం ఎరగడని గొంతెత్తి చెప్పలేను. అలా అని నోరు మూసుకొని ఉండలేను. రండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. వారి గారు, ఏం చేద్దామంటారు? జరిగిందంతా విన్నాక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఆ జ్వాల కుట్రపూరిత చర్య అని అర్థం అవుతుంది. అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఏం చేసైనా నా కంపెనీ డిజైన్స్ నా సొంతం కావాలి. ఆ డిజైన్స్కి సంబంధించి ఒక్క ఫోటో కూడా ఆ జ్వాల కంపెనీ నుండి మార్కెట్లోకి వెళ్ళకూడదు. అది జరగాలన్నా, ఆ జ్వాల దిగి రావాలన్నా మనం కోర్టుని ఆశ్రయించాల్సిందే సార్. సామ్రాట్ కంపెనీ డిజైన్స్ని జ్వాల అపహరించడం అనేది క్రైమ్. అందుకు లవంగం గారు సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మన దగ్గరే ఉంది. దీని మీద సంతకాలు చేయండి. వెంటనే జ్వాలకి కోర్టు నుండి నోటీసులు పెడతాయి. కేసు తేలే వరకు ఆ డిజైన్స్ని మార్కెట్లోకి పంపడానికి కోర్టు నిరాకరిస్తుంది. ఓకే. చక్రి గారు, మీరు కూడా.
మన దగ్గరున్న ఆధారాలను బట్టి తను ఆ డిజైన్స్ని తన కంపెనీవే అని ప్రూవ్ చేసుకోవాలి, లేదా తప్పు ఒప్పుకోవాలి. వేరే దారి లేదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. క్షణాల్లో ఆ జ్వాల కోర్టు బోన్లో ఉండాలి. ఆ జ్వాల చేసింది ఎంత పెద్ద నేరమో రుజువు కావాలి. నేను చూసుకుంటాను సార్. వస్తాను సార్. నేను ఆ పనిలో ఉంటాను బాబు. ఇంకా కొన్ని డీటెయిల్స్ లాయర్ గారికి ఇవ్వాలి. లాయర్ గారు బయలుదేరదామా? ఏవండి, జ్వాల మీద కోర్టులో కేసు పెడుతుండ్రా? నువ్వు చేసిన పనికి ఆ జ్వాల మన కంపెనీ డిజైన్స్ మార్కెట్లోకి పంపకుండా ఆపడానికి ఇంకా ఏ మార్గం ఉందనుకున్నావు? ఏందండి గట్లంటారు? నేను తప్పు చేయలేదని అనేది మీరే, మళ్ళా నా వల్లనే తప్పు జరిగిందని అనేది కూడా మీరే. ఈ డిజైన్స్ నువ్వు జ్వాలకి ఫార్వర్డ్ చేయలేదు, అది నిజం. కానీ నీ ఫోన్ నుండి నీ నిర్లక్ష్య ధోరణి వల్ల ఆ జ్వాలకి డిజైన్స్ వెళ్ళిపోయాయి. అందుకే ఇంతటి సమస్య వచ్చింది. ఇది అంతకన్నా నిజం. లే, ఛాన్సే లే. నా ఫోన్ ఎవరు ముట్టారు? నేను ఎవ్వరికి ఫోన్ ఇయ్యలే. గదంతా జ్వాల చేసిన డో కానీ మీకు తెలుస్తలే. తెలుసు. తెలిసి ఏం చేయగలను? అంతటి విలువైన డిజైన్స్ పోతే పోని అని వదిలేయగలనా, లేక అవి మార్కెట్లోకి రాకుండా ఆపగలనా? అందుకే ఈ లాయర్లు, అందుకే ఈ కోర్టులు, కేసులు. రేపు కోర్టులో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మనం చూపించే ఆధారాలే ఆ జ్వాల చూపిస్తుంది. అలాంటి ఆధారాలు కూడగట్టుకుంది కాబట్టే అంత ధైర్యంగా ఆ డిజైన్స్ తనవేనని చెప్పగలిగింది. నేను తనని ఏమీ చేయలేనని ఛాలెంజ్ చేయగలిగింది. కానీ న్యాయం మన వైపే ఉంది కదండి. కోర్టుకు కావాల్సింది న్యాయం, అన్యాయం కాదు, సాక్ష్యాలు, ఆధారాలు. చక్రి, సామ్రాట్, ఏదేమైనా కేసు కోర్టుకెళ్ళింది కాబట్టి మనం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి. ఆ డిజైన్స్ మన శ్రమ, మన కష్టం. వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. మన లాయర్ చెప్పింది చెప్పినట్లు పాటించాలి. ఇప్పుడు కానీ మనం ఈ కేసు గెలిచి మన డిజైన్స్ని మనం సొంతం చేసుకోకపోతే ఆ జ్వాల మీద ఓడిపోయినట్టు కాదు, ఈ సామ్రాట్ చచ్చిపోయినట్టు. ఏంటమ్మా, ఏంటా కాగితం? ఇది కాగితం కాదు డాడ్, ఆ సామ్రాట్ గాడు పంపిన నోటీస్. నోటీసా? కంగారు పడకండి డాడ్, ఇది ఎక్స్పెక్టెడే. అదేంటమ్మా అలా అంటావు? అంతేకాదు సార్, వాళ్ళు మన మీద కేసు పెడితేనే కదా మేడం వాళ్ళ మీద గెలిచి వాళ్ళ డిజైన్ని సొంతం చేసుకునేది. జ్వాల ఏమంటాడు మన లాయరు? వాళ్ళ డిజైన్ మనం నొక్కేశామని, ఆ డిజైన్ మాది అని కేసు పెట్టారు. ఇప్పుడు కాదు, ఆ డిజైన్ మీదైతే ప్రూవ్ చేసుకోండి అని నేను కౌంటర్ ఫైల్ చేయబోతున్నాను. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గరున్న డిజైన్స్ వాళ్ళవే నిరూపించుకోవటం అసాధ్యం. మేడం మీద గెలవడం అసంభవం సార్. ఇది మాది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి మనం ప్రూవ్ చేసుకుంటాం. దానికి మనం ప్రిపేర్ అయినాం. కానీ వాడెలా ప్రూవ్ చేసుకుంటాడు అనేది పాయింట్. అది జరగని పని మేడం. అందుకే లాయర్ గారు, మీరు కౌంటర్ ఫైల్ దాఖలు చేసి వాడికి నోటీస్ పంపించండి. అలాగే మేడం. అమ్మా జ్వాల,
అపోజిషన్లో ఉన్న వాళ్ళం, నెంబర్ 2 స్థానంలో ఊగిసలాడుతున్న వాళ్ళం. మనమే ఇంత ప్రిపేర్ అయ్యి ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే వాడు నెంబర్ 1 పొజిషన్లో ఉండి బిజినెస్ రూల్ చేస్తున్నవాడు వాడెంత ప్రిపేర్ అయ్యి ఉంటాడు ఆలోచించు. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు డాడ్. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరగబోతోంది. వాడు రేపు కోర్టులో తలదించుకొని డిజైన్ మనకి లీగల్గా వదిలేసి వెళ్ళిపోవటం తప్ప ఏమి చేయలేడు.